వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువ. ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలలో మరోసారి సత్తా చాటిన వివేక. సీనియర్ మరియు జూనియర్ ఇంటర్ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో విజయ దుందుబి మోగించిన వివేక విద్యార్థిని కృష్ణప్రియ అనే అమ్మాయి 990 మార్క్స్ సాధించి వివేక కీర్తి పతాకాన్ని. సిబిఎస్ఈ 10వ తరగతి ఫలితాల్లో వివేకా సెంట్రల్ స్కూల్ విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించారు. పరీక్షకు హాజరైన 67 మంది విద్యార్థులు పాస్ అయి ఉత్తమ మార్కులు సాధించినట్లు సంస్థల చైర్మన్ డాక్టర్ రావిపాటి వీరనారాయణ పేర్కొన్నారు. 16 సంవత్సరాలుగా వివేకా విద్యా సంస్థల సెంట్రల్ స్కూల్లో 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధిస్తున్నట్లు తెలిపారు. హాజరైన విద్యార్థుల్లో 34 మంది విద్యార్థులకు 80% పైగా మార్కులు వచ్చాయని తెలిపారు. 10 మంది విద్యార్థులు 90% మార్కులు సాధించారని వివరించారు. శ్రీరామ్ హోమశిష్టులకు 94% మార్కులు సాధించి టాపర్గా నిలిచారని చైర్మన్ పేర్కొన్నారు. సాయి శ్రీ వివేక విద్యార్థులకు 93% మార్కులు, ఆదిత్య అనే విద్యార్థికి 90% మార్కులు వచ్చాయని, సిబిఎస్ఈ విద్యార్థులు సివిల్ సర్వీసెస్లో ర్యాంకులు కొట్టే అవకాశం ఉంటుందని, ఈ విద్యా సంస్థల్లో ఇప్పటికే 6 సివిల్ సర్వీసెస్లో ర్యాంకులు సాధించినట్లు వీరనారాయణ తెలిపారు. All the students pass the examination, 100% passes. This is the first information what I want to give. అన్ని సబ్జెక్ట్స్ కూడా చక్కగా అందరూ కూడా పాస్ అయ్యారు. 100% రిజల్ట్స్ మనం సాధించగలిగాము. ఇది నెంబర్ 1. అలాగే 50% ఆఫ్ ది స్టూడెంట్స్ దే గాట్ అబౌవ్ 80% ఆఫ్ మార్క్స్. 50% ఆఫ్ ది స్టూడెంట్స్ అంటే 34 మంది విద్యార్థులకి 80% అబౌవ్ మార్క్స్ వచ్చాయి. అది కూడా ఒక మంచి ఇన్ఫర్మేషన్. అలాగే 90% అబౌవ్ మరి ఒక 10 మంది విద్యార్థులు సంపాదించారు. లెట్ us కంగ్రాచులేట్ ద స్టూడెంట్స్ హూ సెక్యూర్డ్ అబౌవ్ 90% ఆఫ్ ది మార్క్స్. మనందరికీ తెలుసు స్టేట్ సిలబస్ లాగా ఏదో 99% అలా రావు. సిబిఎస్ఈలో ఎప్పుడు కూడా టఫ్ పేపర్స్ ఉంటాయి. ఇవి ఇచ్చిన క్వశ్చన్స్ మళ్ళీ ఎవరు. సో అందువల్ల మనం కంపేర్ చేసుకోవద్దండి. లెట్ us నాట్ కంపేర్ దీస్ రిజల్ట్స్ విత్ అవర్ స్టేట్ సిలబస్. అలాగే ఇందులో శ్రీరామ్ కే అనే అబ్బాయి 94% మార్క్స్ స్కోర్ చేశాడు. రాబోయేటువంటి తరాన్ని దృష్టిలో పెట్టుకుని, ఎడ్యుకేషన్లో వచ్చే మార్పులు దృష్టిలో పెట్టుకుని మరి 16 ఇయర్స్ బ్యాక్ మన ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసుకున్నాం. దీనికి ముఖ్య కారణం ఏంటంటే జస్ట్ బై హార్ట్ చేసి ఎడ్యుకేషన్ నేర్చుకోవడం కాకుండా లాజికల్ థింకింగ్, రీజనింగ్ థింకింగ్, అనలిటికల్ థింకింగ్ పెంచి సబ్జెక్ట్ని అప్లికేషన్ ఓరియంటెడ్కి మార్చి డైలీ లైఫ్ ఈవెంట్స్ని ఎలా వీడు ఫేస్ చేయాలి అనేది పిల్లల్లో డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మనం సిబిఎస్ఈ స్కూల్ స్టార్ట్ అంటే జరిగింది. దాన్ని గమనించినట్లయితే ఇప్పటివరకు కూడా ఎప్పుడు కూడా 100% రిజల్ట్ లేకుండా లేదు. ఏ ఒక్క విద్యార్థి ఫెయిల్ అనే మాట లేదు. అది కంటిన్యూ అవుతూ ఉంది. అంతేకాకుండా ఎగ్జామినేషన్ బట్టి సంవత్సరానికి కూడా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ఒక పీక్ టైంలో అయితే 99% మార్క్స్ దాకా తీసుకెళ్ళగలిగాం. 99% అనేది సిబిఎస్ఈలో పెద్ద అచీవ్మెంట్. మరి దాన్ని ఈ 16 ఇయర్స్లో కనీసం 2-3 టైమ్స్ మనం టచ్ చేసేదాకా ప్రయత్నం చేసాం మనం. అంతేకాకుండా ఈ సిబిఎస్ఈ ద్వారా అడ్వాంటేజ్ ఏమిటంటే సివిల్ సర్వీసెస్ కూడా మనం ఎగ్జామ్ రాయొచ్చు. అంటే ఐఏఎస్, ఐపీఎస్ వెళ్ళదలుచుకున్న వాళ్ళు కూడా ఈ సిలబస్ ప్రిపేర్ అవుతారు. మరి చాలామంది ఆ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. మనం ఏ ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో చేరినప్పటికీ కూడా వాళ్ళు ఇచ్చే ఫస్ట్ ట్రైనింగ్ ఏమిటంటే 4th క్లాస్ ఆఫ్ సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్స్ టు 12th క్లాస్ సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్స్. 4th క్లాస్ టు 12th క్లాస్ టు సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్స్ ఎవరైతే థరోగా ఉంటారో దే కెన్ గెట్ సెలక్షన్ సివిల్ సర్వీసెస్. ఇది మనం గమనించాలి. మరి అలాంటి స్టూడెంట్స్ మనకి ఇక్కడ తయారయ్యారు. మీ అందరికీ తెలుసు ఇప్పటికీ 6 విద్యార్థులు సివిల్స్లో సెలెక్ట్ అయ్యారు మన దగ్గర నుంచి. వివేకా ఇన్స్టిట్యూషన్ గత 12 సంవత్సరాల్లో 6 స్టూడెంట్స్ గాట్ సెలెక్షన్ ఇన్ సివిల్ సర్వీసెస్. ఇది గమనించాలి. ఇంజనీరింగ్ ఎస్ ఇంపార్టెంటే, మెడిసిన్ ఇంపార్టెంటే, డాక్టర్లు అవ్వాల్సిందే. అట్ ది సేమ్ టైం అడ్మినిస్ట్రేషన్లో కూడా మన ఈ ప్రాంతం నుంచి పంపించాలి అనే ఉద్దేశంతో సిబిఎస్ స్కూల్ స్టార్ట్ చేశాం. అంతేకాకుండా సిఏ చార్టెడ్ అకౌంటెన్సీ అవ్వడానికి కూడా
ఇక్కడ ఉన్నటువంటి ఆర్ట్స్ గ్రూప్ చాలా యూస్ఫుల్గా ఉంది. హై లెవెల్ హై స్టాండర్డ్స్ ఉన్నాయి ఇక్కడ. బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సెస్ కానివ్వండి, అలాగే అకౌంటెన్సీ కానివ్వండి, హైయెస్ట్ స్టాండర్డ్ ఉన్న కోర్సులు. అందులో కూడా మన విద్యార్థులు బాగా చేసి 94 to 95% 12th క్లాస్లో కూడా సాధిస్తామన్నారు. సో దట్ ఈస్ ద అచీవ్మెంట్ వాట్ వీ గాట్ ఫ్రమ్ ది సెంట్రల్ స్కూల్, ఫ్రమ్ అవర్ స్టూడెంట్స్, విత్ ద హెల్ప్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్. ఇలాంటి మంచి రిజల్ట్ సాధించడం కోసం హెల్ప్ చేస్తున్నటువంటి మా టీచర్స్ని కూడా అభినందించాలి. సో కంగ్రాచులేషన్స్ టు ఆల్ అవర్ సెంట్రల్ స్కూల్ టీచర్స్ ఫర్ గెటింగ్ గుడ్ రిజల్ట్స్ ఫ్రమ్ అవర్ సెంట్రల్ స్కూల్ క్యాంపస్. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ చేసి, అలాగే ఎంబీఏ చేసి, మరి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇతర దేశాల్లో పనిచేస్తూ అవుట్ ఆఫ్ హిస్ ప్యాషన్, నేను పిల్లలకు బాగా ఉపయోగపడాలి, ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఆ సర్వీసెస్ ఎవరైనా చేస్తారు, ఐ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ మై ఓన్ పీపుల్, మై ఓన్ స్టూడెంట్స్ అనే ఉద్దేశంతో మరి మంచి ఆపర్చునిటీ వదిలిపెట్టేసి ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఆ జాబ్లు పక్కన పెట్టేసి ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది సిబిఎస్ఈ స్టూడెంట్స్ దానికోసం వచ్చాడు మిస్టర్ వెంకట్రామ్. అండ్ హీఈస్ డివోటెడ్ టు దిస్ ప్రొఫెషన్ ఓన్లీ, నాట్ గోయింగ్ ఎనీవేర్, జస్ట్ కమింగ్ అవుట్ ఆఫ్ ది హౌస్, కమింగ్ హియర్ టు సెంట్రల్ స్కూల్, డూయింగ్ హీస్ వర్క్ అండ్ మేకింగ్ ద స్టూడెంట్స్ వర్క్ సిన్సియర్లీ. అందుకోసం వెంకట్రామ్ ఇక్కడికి వచ్చాడు. And for all these years, he is improving his standards systematically. One of the best school in India అని చెప్పని హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఇచ్చింది ఆల్రెడీ సర్టిఫికేట్. దే హ్యావ్ గివెన్ ఎ సర్టిఫికేట్స్ టు వివేకానంద సెంట్రల్ స్కూల్. వీళ్ళు బాగా సిస్టమేటిక్ చేస్తున్నారని, ఫాలో అవుతున్నారని. అంటే కేవలం మార్క్స్ కోసం పనిచేయడం సిబిఎస్ఈ కరికులం కాదు, ఇది గుర్తుపెట్టుకోవాలండి. మార్క్స్ చూసి ఇక్కడ బెస్ట్ స్కూల్ అనరు. ఇక్కడ అదర్ వర్క్ వాట్ వీఆర్ డూయింగ్, వర్క్ ఎడ్యుకేషన్లో ఎలా స్టూడెంట్స్ చేస్తున్నారు, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎలా ఉన్నారు, వారి యొక్క పిల్లల క్రియేటివ్ లెవెల్స్ ఎలా పెంచుతున్నారు వీళ్ళు అని డిఫరెంట్ ఫీల్డ్స్, ప్రాజెక్ట్ వర్క్, ఫీల్డ్ వర్క్, ప్రాజెక్ట్ వర్క్ ఇవన్నీ అబ్జర్వ్ చేసి ఆ సర్టిఫికేట్ ఇస్తారు. దాని పారామీటర్స్ ఉంటాయి. మనకని యూజీసీ వాళ్ళు కనుక ఎలా అయితే ఆ పారామీటర్స్ క్రియేట్ చేశారో అలాగే సిబిఎస్ఈ బోర్డు కూడా అలాంటి పారామీటర్స్ ఇచ్చిందనమాట. సో ఓవరాల్ డెవలప్మెంట్, పర్సనాలిటీ డెవలప్మెంట్ అది చూస్తారు ఇక్కడ. ఆ ఆస్పెక్ట్లో సక్సెస్ అయ్యాం. వీఆర్ ఏబుల్ టు గెట్ సర్టిఫికేట్ ఫ్రమ్ అవర్ సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ అవర్ సిబిఎస్ఈ స్కూల్, వివేకానంద సెంట్రల్ స్కూల్. అలాంటి సర్టిఫికేట్స్ ఇంకా రావాలని, అందరి మెప్పు పొందాలని కోరుకుంటూ లెట్ us wish all the students all the best, and I want to convey my thanks to all my dear teachers for doing wonderful work. విద్యా సంస్థల్లో చేర్చి మేము రూపొందించినటువంటి ప్రణాళిక మీద, మేము అనుసరిస్తున్నటువంటి విధానం మీద నమ్మకం, విశ్వాసం ఉంచి పిల్లల్ని ప్రోత్సహించి ఈ స్థితికి రావడానికి కారణాలైనటువంటి కారకులైన తల్లిదండ్రులందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలి. ఇప్పుడు కొంతమందికి ఈ స్టేట్ సిలబస్, సిబిఎస్ఈ సిలబస్ల మీద సరి అయినటువంటి అవగాహన ఉందా అనేది అప్పుడప్పుడు సంశయం అనిపిస్తూ ఉంటుంది. సిబిఎస్ఈలో ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్, స్టేట్ సిలబస్కి వచ్చినోడికి కేవలం బుక్కిష్ నాలెడ్జ్తో మాత్రమే ఉంటుంది, నాలెడ్జ్కి మాత్రమే పరిమితం అయి ఉంటుంది. ఈ ఎగ్జామినేషన్స్ కూడా అంతే. కానీ సిబిఎస్లో పెట్టే ఎగ్జామినేషన్స్, క్లాసులో చేసేటువంటి ప్రాజెక్ట్స్, తీసుకునేటువంటి విధానం, పరీక్షల యొక్క విధానం చాలా క్రిటికల్గా, చాలా అనలిటికల్గా భవిష్యత్తులో ఆ విద్యార్థి ఏ కోర్స్కి వెళ్ళినా ఆలోచింపజేసేలాగున ఉంటుంది. ఈరోజు ఒక స్టూడెంట్ని వాళ్ళ ఫాదర్తో స్కూల్కి వచ్చారు, నవనీత్ వర్ధన్ అని. స్టాఫ్కి అందరికీ తెలుసు. ఈజ్ లైక్ బిలో యావరేజ్ స్టూడెంట్ అండ్ హీ సెక్యూర్డ్ సమ్వేర్ అరౌండ్ 60% అండ్ ఆల్. ఎందుకు ఇప్పుడు మెన్షన్ చేస్తున్నానంటే, అతను ఈ 1 month గ్యాప్లో 2 యాప్స్ డెవలప్ చేశాడు వాళ్ళ ఫాదర్ కోసం. బిజినెస్ డెవలప్ చేయాలని 2 యాప్స్ డెవలప్ చేశాడు. సో అంటే లైక్ మై ఫాదర్ సెడ్, సో సిబిఎస్ఈ ఈస్ కాన్సన్ట్రేటింగ్ మోర్ ఆన్ కాన్సెప్ట్ దాన్ మార్క్స్. సో 60% వాడికి జనరల్గా ఒక ట్యాగ్ వేస్తాం ఏం చదువుతారు ఏంటి అని. కానీ వాళ్ళ ఫాదర్కి హైదరాబాద్లో బిజినెస్ ఉంది కాబట్టి అండ్ ఆయన చెప్పారనమాట, 8th class 9th classలో జాయిన్ చేశారు తను ఇక్కడ. సో హైదరాబాద్ నుంచి వచ్చాడు వాడు. అప్పుడు ఉన్నప్పుడు ఏమీ లేదండి. సో వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ అండ్ మీ స్టాఫ్కి కూడా. ఎందుకంటే
కేవలం మీ వల్లనే మా వాడికి ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. అండ్ ఈ 2 monthsలో వాడు చేశాడు అంటే మీరు చెప్పిన బేసిక్స్ వల్లనే. అండ్ ఐఎమ్ గోయింగ్ టు ఎంకరేజ్ హిమ్ ఇన్ దిస్ ఆస్పెక్ట్. మార్క్స్ లేకపోతే ఇంకోటో కాకుండా వాడు దీని మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి దానికి కోచింగ్ ఇచ్చి మేబీ విత్ ఇన్ ఫ్యూ డేస్లో బాంబే పంపిస్తున్నారంట. ఎక్కడో ఏదో చెప్పారు పేరు, దాంట్లో సెలెక్ట్ అయ్యాడు. అది స్కాలర్షిప్ కూడా వచ్చిందంట వాడికి. ఐ ఫెల్ట్ వెరీ ప్రౌడ్, ఎందుకంటే ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ యాక్చువల్లీ. సో చిన్న డీవియేషన్స్ ఉన్నా సరే తను కొంచెం 2 యాప్స్, ఒకటేమో జ్యువెలరీకి సంబంధించింది, ఇంకోటేమో అగ్రికల్చర్కి సంబంధించింది, ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ సంథింగ్ వాటికి రిలేటెడ్ అనమాట. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఆన్ సీయింగ్ దట్. తను వచ్చి నా పక్కన కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నేను క్లాస్లో చూసిన నవనీత్, ఇప్పుడు నాకు ఎక్స్ప్లెయిన్ చేసే నవనీత్ ఒకడేనా అనిపించింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటి అంటే లైక్ అట్లాంటి సక్సెస్ చూసినప్పుడు ఓకే సంథింగ్ ఒకటి మనకి అచీవ్ చేసాము, సక్సెస్ వచ్చింది. ఓకే ఇట్లాంటి ఇంకా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చి ఇట్లా వాళ్ళ ఏం ఇన్వెంట్ చేశారు ఏంటి అనేది చెప్తేనే బాగుంటుంది. We achieved 100% pass percentage. Not only that, many students have secured above 90%. It is a great victory, and this is possible for staff and continuous support of your parents and dedication of our students. It is combined victory. Thank you so much.